హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్లో మనం డిసెంబర్ మంత్కి సంబంధించి కరెంట్ ఇష్యూస్ స్టార్ట్ చేసుకుందాము. డిసెంబర్ మంత్కి సంబంధించి ఫస్ట్ 3 డేస్లో న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో అంతకంటే ముందు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాము. ఏంటంటే విఎంఆర్ లాజిక్స్లో, మన విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూట్లో డిసెంబర్ 9న ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో, ఈ కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి SIPC ఎగ్జామినేషన్స్ని ఫోకస్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్డ్గా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న జాబ్ని అచీవ్ చేయగలుగుతారు, ఓకేనా? అండ్ ఈ బ్యాచ్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా ఎమినెంట్ ఫ్యాకల్టీతో డిజైన్ చేయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ వచ్చేసి విఎంఆర్ సార్ చెప్తారు, అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సౌమ్య మేడం డీల్ చేస్తారు, అండ్ ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, అలాగే మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా నేను డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఎకానమీ శ్రవణ్ సార్, జాగ్రఫీ గిరిధర్ సార్, హిస్టరీ కడియం సార్, అండ్ ఇంగ్లీష్ వచ్చేసి సందీప్ సార్ డీల్ చేస్తారు, బయాలజీ సరిత మేడం డీల్ చేస్తారు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి సుధీర్ సార్ డీల్ చేస్తారు, ఓకేనా? అండ్ 9th, 10th అండ్ 11th ఈ 3 డేస్ కూడా అందరికీ కూడా ఫ్రీ డెమో సెషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా? మన ఆఫ్లైన్ బ్రాంచ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉంటుందన్నమాట. అండ్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ మీరు ఈ కింద పేర్కొన్న నంబర్స్కి కాల్ చేసి మీ క్వైరీస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు, ఓకే? సో మూవింగ్ టు టుడేస్ సెషన్, our ఫస్ట్ కాన్సెప్ట్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించిన కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం ఎక్కడికి లింక్ చేసుకోవచ్చండి? సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్ ఉంటుంది కదా మన సిలబస్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన పోర్షన్లో అందులో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఓకే, డిఫెన్స్ టెక్నాలజీ అని చదువుకోండి సరిపోతుంది. డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి అందులో మిసైల్ సిస్టమ్స్ గురించి చదువుకుంటాం కదా. సో మిసైల్ సిస్టమ్స్లో భాగంగా ఇండియా మిసైల్ సిస్టమ్స్లో అత్యున్నతంగా ఎదగాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని చేపట్టింది, ఓకేనా? ఇప్పుడు 1980s ఆ పీరియడ్స్లో, ఓకే? ఇందులో భాగంగానే ఎన్నో మిసైల్స్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేమస్ మిసైల్స్ ఏమేమి ఉన్నాయండి? అగ్ని మిసైల్స్ ఉందా? అగ్ని మిసైల్స్ మీకు ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాను నేను. అగ్నిలో మొత్తం మనకి 6 సిరీస్ ఉన్నాయన్నమాట. ఆ 6లో 5 ఆల్రెడీ టెస్ట్ ఫైర్ జరిగాయి, 6th ఇంకా రాలేదు, డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంది అని కూడా చెప్పాను. అండ్ అగ్ని మిసైల్కి సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్ ప్రోగ్రామ్ ఎవరైతే ఉన్నారో, రామ్ నారాయణ్ అగర్వాల్ గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారు మనకి బిఫోర్ మంత్లో, ఓకేనా? ఇది అగ్ని మిసైల్స్కి సంబంధించి అప్డేట్స్ అనమాట. అండ్ ఇంకేమున్నాయి? పృథ్వీ మిసైల్స్, తర్వాత అస్త్రా మిసైల్స్ ఎక్సెట్రా ఇంకా మిసైల్స్ ఉన్నాయి కదా ఇండియాకి సంబంధించి, DRDO డెవలప్ చేసినవి. అండ్ ఇక్కడే మీరు ఒక పాయింట్ యాడ్ చేసుకోండి, న్యూస్లోకి వచ్చింది. బ్రాహ్మోస్ ఈ బ్రాహ్మోస్ మిసైల్స్ ఏం కొత్తవి కాదు. యాక్చువల్లీ ఇండియా అండ్ రష్యా కలిసి డెవలప్ చేసుకున్న మిసైల్స్ని బ్రాహ్మోస్ మిసైల్స్ అని పిలుస్తారు. సో మీకు పేరు చూస్తేనే అర్థమైపోతుంది, బ్రాహ్మోస్. ఇందులో ఫస్ట్ 3 లెటర్స్ చూసుకోండి, BRAH, ఓకే? ఫస్ట్ 4 లెటర్స్ చూడండి, BRAH అంటే నథింగ్ బట్ ఇండియాకి సంబంధించిన బ్రహ్మపుత్ర నది ఉంది కదా. సో ఈ బ్రహ్మపుత్ర నది పేరు. అలాగే MOS అంటే రష్యాకి సంబంధించిన మోస్క్వా, ఓకే? మోస్క్వా రివర్ రష్యాకి సంబంధించింది అనమాట. సో ఈ 2 పేర్లు కలిపి ఒక మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది, దాన్నే బ్రాహ్మోస్ మిసైల్ అంటారు, ఓకేనా? ఏ కంట్రీస్ అండి? ఇండియా అండ్ రష్యా కలిసి సంయుక్తంగా తయారు చేసుకున్న మిసైల్స్ అనమాట. ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటి? వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్స్, ఓకే? ప్రపంచంలోనే అతి వేగంగా వెళ్ళే క్రూయిజ్ మిసైల్స్, ఓకే? క్రూయిజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం కదా. డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి మేజర్ డిఫరెన్స్ చూడండి, ఈ ఫ్లైట్ సో డిఫరెన్స్ చూడండి, వీటి యొక్క ఫ్లైట్ ఉంటుంది చూడండి, ఈ యొక్క ఫ్లైట్ మార్గం అనేది డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇలా వెళ్తాయి అన్నమాట, డైరెక్షన్ ఇలా టార్గెట్ చేస్తారు. క్రూయిజ్ మిసైల్స్ మ్యాక్సిమమ్ సర్ఫేస్కి ప్యారలల్గా వెళ్ళిపోతాయి, అర్థమవుతుందా?
కొంచెం సర్ఫేస్కి ప్యారలల్గా వెళ్ళిపోతాయి క్రూయిజ్ మిసైల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైల్. స్టేట్మెంట్స్లో అడిగితే మిస్ చేయొద్దు. ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నాడంటే తప్పు బ్లండర్ అవుతుంది. ఇది క్రూయిజ్ మిసైల్ అనమాట. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ మనం ఇండియాకి సంబంధించిన బ్రాహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర నుంచి ఫిలిప్పైన్స్ కంట్రీ కొనుక్కుంది ఆల్రెడీ ప్రీవియస్గా. ఓకే, ఇండియాకి సంబంధించిన బ్రాహ్మోస్ మిసైల్స్ని పర్చేస్ చేసిన మొట్టమొదటి ఫారెన్ కంట్రీ ఏది అంటే ఫిలిప్పైన్స్. అయితే ఇప్పుడు సేమ్ ఇదే విధమైన అగ్రిమెంట్ తీసుకోబోతున్నాయి ఇంకొక 3 కంట్రీస్. అంటే ఇండియా నుంచి బ్రాహ్మోస్ మిసైల్స్ పర్చేస్ చేయడానికి ఇంకొక 3 కంట్రీస్ ముందుకు వచ్చాయి. ఆ 3 కంట్రీస్ పేర్లు ఏంటి అని అడుగుతారు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, మొత్తం 7 కంట్రీస్ ఉంటాయి అందులో. నెక్స్ట్ ఇండోనేషియా, వియత్నాం. ఓకేనా, ఈ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. యుఏఈ, ఇండోనేషియా, వియత్నాం. ఫస్ట్ కంట్రీ ఏది ఫిలిప్పైన్స్. ఎవరెవరితో కలిసి మనం దీన్ని డెవలప్ చేసాము? రష్యాతో కలిసి డెవలప్ చేసామన్నమాట. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ క్రూయిజ్ మిసైల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్, ఒకాన్జో ఇవియాలా రీఅపాయింటెడ్ యాజ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్. ఇది ఒక అపాయింట్మెంట్, బట్ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్ కాబట్టి మీకు ముందు వరుసలో పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంటుంది కదా. వాణిజ్యం అంటే ఏంటండి? ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రెండింటిని కలిపి మనం వాణిజ్యం అని పిలుస్తారు. అంటే ఎగుమతులని దిగుమతులని కలిపి వాణిజ్యం అని పిలుస్తాం కదా. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వాణిజ్యాన్ని రెగ్యులేట్ చేసే అంటే నియంత్రించే ఒక సంస్థ ఉంది. అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా, ప్రపంచ వాణిజ్య సంస్థ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో మనం చూసుకోవాలి. దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1995 1995వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్, జెనీవా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి. మొత్తం ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ 166 మెంబర్ నేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఏంటి? ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి కొత్తగా డైరెక్టర్ జనరల్ డీజీ అపాయింట్ అయ్యారు. ఎవరంటే ఒకాన్జో ఇవియాలా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవిడ ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ ఇది కూడా చూడాలి. సో ఈవిడ నైజీరియన్ అమెరికన్ ఎకనామిస్ట్. ఓకేనా, నైజీరియన్ అమెరికన్ ఎకనామిస్ట్. యాక్చువల్లీ బేసికల్లీ బిలాంగ్స్ టు నైజీరియా బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా అనమాట. షీ వాజ్ అన్ ఎకనామిస్ట్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనకి కల్చర్ పోర్షన్కి లింక్ చేసుకోవచ్చు. ఇందాక చూసింది అపాయింట్మెంట్స్ అంటే మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకు వస్తారు, అలాగే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కిందకు కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కల్చర్ పోర్షన్కి లింక్ చేసుకోండి. కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించి ఏంటి ఇక్కడ జిఐ ట్యాగ్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో నేను డిస్కస్ చేశాను. నరసాపురం క్రోచెట్ లేస్ గుర్తున్నాయా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురం క్రోచెట్ లేస్ ఏవైతే ఉంటాయో వీటికి జిఐ ట్యాగ్ శాంక్షన్ చేశారని చెప్పానా? సో అదేవిధంగా ఇప్పుడు జిఐ ట్యాగ్ అందుకున్న ఇంకొక ప్రోడక్ట్ న్యూస్లోకి వచ్చింది. గుర్తుందా? జిఐ ట్యాగ్ అంటే ఏంటి? భౌగోళిక గుర్తింపు. అంటే బేసిక్ చూడండి, ఏదైనా ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా గుర్తింపు లభిస్తే, అర్థమవుతుందా? అది పుట్టిన ప్రదేశం ఆధారంగా కావచ్చు, లేదంటే దాన్ని డెవలప్ చేసిన ప్రదేశం ఆధారంగా కావచ్చు. ఓకే, అంటే న్యాచురల్గా డెవలప్ అవనివ్వండి, లేదంటే ఎవరైనా డెవలప్ చేయనివ్వండి. ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి గుర్తింపు లభిస్తే, లేదా ఒక తినే పదార్థానికి గుర్తింపు లభిస్తే దాన్ని మనం భౌగోళిక గుర్తింపు అని పిలుస్తారు. ఓకేనా, ఇండియాలో జిఐ ట్యాగ్ అనేది ఎవరిస్తారు అంటే జిఐ రిజిస్ట్రీ ఎక్కడుంటుంది అంటే చెన్నై కేంద్రంగా ఉండే జిఐ రిజిస్ట్రీ వాళ్ళు ఇండియాలో జిఐ ట్యాగ్స్ ఇస్తారు. అండ్ ఇంకొక పాయింట్, ఏ చట్టాన్ని అనుసరించి ఇస్తారు అంటే జిఐ యాక్ట్ 1999. ఓకేనా, జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 చట్టాన్ని అనుసరించి జిఐ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఏంటి? గుజరాత్కి సంబంధించిన ఒక హ్యాండీక్రాఫ్ట్ అంటే సో గుజరాత్కి సంబంధించిన ఒక హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఆ హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్ ఏంటంటే గర్చోలా శారీస్. గర్చోలా అనే ఒక టైప్ ఆఫ్ శారీస్కి ఇక్కడ జిఐ ట్యాగ్ ఇచ్చారనమాట. డైరెక్ట్గా అడుగుతారు, గర్చోలా శారీస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని చెప్పి. గుజరాత్కి సంబంధించిన శారీస్. ఏంటి శారీస్ ఎక్కడన్నా చూసినట్టుందా? సేమ్ మనకి రాజస్థాన్కి సంబంధించి, అలాగే రాజస్థాన్ అండ్ గుజరాత్లో వెరీ ఫేమస్ బాందినీ శారీస్ అంటారు.
బాందని ఆర్ బాందేజ్ ప్రింట్, బాందిని ప్రింట్ ఆర్ బాందేజ్ ప్రింట్ అంటారు కదా, నథింగ్ బట్ వైట్ కలర్ డాట్స్ ఉంటాయి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దీన్ని టైస్ చేయబడి, అంటే దీని ముందే టై చేస్తారనమాట, కొన్ని ప్లేసెస్లో టై చేసి తీయడం వల్ల ఇదంతా ఒక ప్యాటర్న్లో ఫామ్ అవుతుందన్నమాట. దాన్నే బాందిని ప్రింట్ అని చెప్పేసి పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రాలకి సంబంధించింది బాందిని అంటే గుజరాత్, రాజస్థాన్కి సంబంధించిన ప్రింట్ అనమాట. సో సేమ్ బాందిని ప్రింట్ లానే ఉంటుంది ఈ గర్చోలా శారీస్. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్క్వేర్స్ ఉంటాయండి, మొత్తం డిజైన్స్ మొత్తం కూడా స్క్వేర్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ కలర్స్లో ఉంటాయి. అండ్ ఇది గుజరాత్లో వెరీ ఫేమస్. ఎందుకు అంటే మ్యాక్సిమం ఈ వెడ్డింగ్ సెరమనీస్ ఉంటాయి చూడండి, వెడ్డింగ్ సెరమనీస్ అన్నిట్లోనూ ఈ గర్చోలా శారీస్నే వేర్ చేస్తారు మ్యాక్సిమం వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్చోలా శారీస్కి గుర్తింపు లభించిందనమాట. నెక్స్ట్ కృష్ణవేణి సంగీత నీరాజనం ప్రీక్వెల్ ఈవెంట్స్. ఇక్కడ కృష్ణవేణి సంగీత నీరాజనం అనే ఈవెంట్ న్యూస్లోకి వచ్చింది. ఇదేం ఫస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేశారు. ఏంటంటే ఇది ఒక మ్యూజికల్ అండ్ టూరిజంకి సంబంధించిన ఒక ఈవెంట్ అనమాట. మ్యూజిక్కి సంబంధించి అలాగే కల్చర్కి సంబంధించి అండ్ మ్యూజికల్ టూరిజంకి సంబంధించిన ఈవెంట్ కృష్ణవేణి సంగీత నీరాజనం. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఈవెంట్ని విజయవాడలో కండక్ట్ చేశారనమాట. 2024 సంవత్సరానికి సంబంధించి విజయవాడలో కండక్ట్ చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాము. ఈ యొక్క ఈవెంట్లో ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారనమాట. ఈ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫేమస్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా ఎగ్జిబిట్ చేస్తారని చెప్తున్నారు. ఈ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏంటి, కొన్ని ఫేమస్వి ఇక్కడ చూద్దాం మనం. ఓకేనా, ప్రాంతం ఆధారంగా గుర్తింపు వచ్చింది కదా, గుర్తుపెట్టుకోండి. ఓకే, హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్లో మంగళగిరి కాటన్ శారీస్, ఉప్పాడ జమ్దానా శారీస్, ధర్మవరం సిల్క్ శారీస్, పోచంపల్లి ఇక్కత్ శారీస్, ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. ఆ ప్రాంతం ఆధారంగా గుర్తింపు వస్తుంది. పోచంపల్లి ఇక్కత్ ఇవన్నీ తెలుసు కదా, ధర్మవరం సిల్క్ అంటారు. నెక్స్ట్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, క్రాఫ్ట్ ఐటమ్స్ వచ్చేసి కొండపల్లి వుడెన్ టాయ్స్, కొండపల్లి చెక్క బొమ్మలు అంటారు, ఐడియా ఉందా? సో కొండపల్లి వుడెన్ టాయ్స్. కలంకారీ పెయింటింగ్స్ ఎక్కడ ఫేమస్ అండి? మచిలీపట్నంలోనే కలంకారీ పెయింటింగ్ అనేది మొట్టమొదటిసారి ఆరిజిన్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచే మొత్తం ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నర్సాపూర్ క్రోచెట్ లేస్, మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. నర్సాపూర్ క్రోచెట్ లేస్ వెస్ట్ గోదావరికి సంబంధించింది, జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పి లాస్ట్ వీక్లోనే చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వుడెన్ కట్లరీ అండ్ లెదర్ పప్పెట్రీ. ఇలా కొన్ని జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫేమస్వి ఇంకా చాలా ఉన్నాయి ఏపీలో, బట్ ఫేమస్వి కొన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారనమాట. ఓకేనా, కృష్ణవేణి సంగీత నీరాజనం. నెక్స్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్, నాగాలాండ్స్ హార్న్బిల్ ఫెస్టివల్ గేర్స్ టు బిగిన్ టుమారో. ఇక్కడ ఏంటంటే నాగాలాండ్ యొక్క కల్చర్ని రిజంబుల్ చేసే విధంగా ఒక ఫెస్టివ్ సెలబ్రేషన్స్ అనేవి న్యూస్లోకి వచ్చాయి. సో ఇది కూడా మనం కల్చర్ పోర్షన్కి రిలేట్ చేసుకోవచ్చు. మనం ఫోల్డర్స్ డిస్కస్ చేస్తాం కదా కరెంట్ అఫైర్స్ కోర్స్లో. సో అందులో హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి. ఆ ఫోల్డర్లోనే మనం ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే ఇది మన కల్చర్, మన సంస్కృతిలో భాగం కాబట్టి. సో ఇక్కడ న్యూస్లోకి వచ్చిన ఫెస్టివల్ ఏంటి, అది ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఇలా ఫోకస్ చేస్తారు క్వశ్చన్స్. సో ఇక్కడ న్యూస్లోకి వచ్చిన ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చి నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ఫెస్టివల్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్, ఏ థీమ్తో కండక్ట్ చేస్తున్నారు అంటే కల్చరల్ కనెక్ట్ అనే థీమ్తో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొన్ని ఫెస్టివల్స్ మీరు లింకప్ చేసుకోవాలి, నేను కొన్ని లింక్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా ఫెస్టివల్స్ గుర్తొస్తే ఓకే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మనం చూద్దాము, ఫేమస్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఖచ్చితంగా అడిగే ఫెస్టివల్స్. రజపర్బా ఫెస్టివల్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా, ఈ మదర్ ఎర్త్ గాడెస్ ఎవరైతే ఉంటారో భూమాతకు సంబంధించిన మెన్స్ట్రువల్ ఫెస్టివల్ ఏది అని అడిగితే రజపర్బ పండుగ ఒడిశాకు సంబంధించిందని చెప్పండి. నెక్స్ట్ కామాఖ్యాదేవికి సంబంధించి అంబుబాచి మేళా వచ్చేసి అస్సాంకి సంబంధించింది. ఇది వచ్చేసి పార్వతీదేవి లేదా సతీదేవికి సంబంధించిన మెన్స్ట్రువల్ ఫెస్టివల్ అనమాట. నెక్స్ట్ త్రిశూర్పురం ఫెస్టివల్. త్రిశూర్పురం అనగానే మీకు గుర్తొస్తుంది త్రిశూర్ డిస్ట్రిక్ట్ ఎక్కడుందండి?
కేరళ రాష్ట్రంలోనే ఓకేనా కేరళ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకునే త్రిశూర్పురం ఫెస్టివల్. ఇది లార్జెస్ట్ టెంపుల్ ఫెస్టివల్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారు. అలాగే ఓనం పండుగ కూడా న్యూస్లో ఉంది. ఓనం రీసెంట్గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఓనం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఓకే, ఓనం ఫెస్టివల్. అండ్ ఇంకేమున్నాయి మనకి, మదురైకి సంబంధించి, మదురై అంటే తమిళనాడు కదా, తమిళనాడుకు సంబంధించి చితిరాయ్ ఫెస్టివల్ గుర్తుపెట్టుకోండి. చితిరాయ్ ఫెస్టివల్ ఆఫ్ తమిళనాడు. ఎగ్జాక్ట్ లొకేషన్ అడిగితే మదురై అని చెప్పాలి. నెక్స్ట్ సెన్కిలాంగ్ ఫెస్టివల్. సెన్కిలాంగ్ ఫెస్టివల్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ఫెస్టివల్. అండ్ ఆల్సో ఇక్కడ ఒడిషాకి సంబంధించి పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఫోకస్ చేయండి సరిపోతుంది. ఇవి సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ అనమాట. మీకు ఇంకేమన్నా ఫెస్టివల్స్ గుర్తొస్తే న్యూస్లో ఉన్నవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ రిమైనింగ్ చూసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, భారత వ్యోమగాముల మొదటి దశ ట్రైనింగ్ పూర్తి. ఇక్కడ యాక్సియం 4 మిషన్ గుర్తుందా మీకు? యాక్సియం 4 యాక్సియం స్పేస్ సంస్థ, యాక్సియం స్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ఏదైతే ఉంటుందో వీళ్ళు కండక్ట్ చేసే మిషన్ యాక్సియం 4 మిషన్ అనమాట. అమెరికాకి సంబంధించిన స్పేస్ మిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ యాక్సియం 4 మిషన్కి సంబంధించి ఎవరెవరు కోఆపరేషన్తో జరుగుతుంది అంటే ఇండియా అండ్ యూఎస్ఏ కలిపి కోఆపరేట్ చేసుకుని ఈ మిషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ అమెరికాకి సంబంధించిన యాక్సియం 4 మిషన్ ఏదైతే ఉందో, అర్థమవుతుందా? యాక్సియం 4 మిషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ మిషన్కి కండక్ట్ చేయడానికి గాను ఇండియాకి సంబంధించిన 2 ఆస్ట్రోనాట్స్ని వాళ్ళ కోసం, సో అమెరికాకి సంబంధించిన యాక్సియం 4 మిషన్ ఏదైతే ఉందో దీనికోసం ఇండియాకి సంబంధించి 2 ఆస్ట్రోనాట్స్ని కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ప్రీవియస్గా మీరు చూస్తే ఎవరు ఆ 2 ఆస్ట్రోనాట్స్? మనకు ఆల్రెడీ గగన్యాన్ ప్రోగ్రామ్ ఐడియా ఉందా మీకు? గగన్యాన్ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం కదా. గగన్యాన్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ద ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యానం ఏంటి? గగన్యాన్ అంటారు. ఓకేనా, ఈ గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో దీనికోసం 4 ఆస్ట్రోనాట్స్ని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళకి సంబంధించి సెలెక్షన్ అయింది, వీళ్ళ పేర్లేంటో నరేంద్ర మోడీ గారు కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళలో 2 ఎవరైతే ఉన్నారో ఈ 2ని యాక్సియం 4 మిషన్ కోసం సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు ఎవరు అంటే గ్రూప్ క్యాప్టెన్ సుభాంశు శుక్లా, బ్యాకప్ గ్రూప్ క్యాప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాము, 2ని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిందంట. ఓకేనా, వీళ్ళకి సంబంధించి ట్రైనింగ్ కంప్లీట్ అయింది, ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. కాబట్టి మీకు యాక్సియం 4 మిషన్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సియం 4 అనేది యాక్సియం స్పేస్ సంస్థ, అమెరికాకి సంబంధించిన యాక్సియం స్పేస్ సంస్థ. అండ్ యాక్సియం స్పేస్ సంస్థ అలాగే అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ నాసా అండ్ ఇండియాకి సంబంధించిన ఇస్రో కొలాబరేటివ్గా చేసే యాక్సియం 4 మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మంత్ అసంఘటిత రంగ కార్మికుల ఈస్ట్రమ్ అంటే నథింగ్ బట్ మీ అందరికీ తెలుసు ఈస్ట్రమ్ పోర్టల్ గురించి. ఈస్ట్రమ్ పోర్టల్ చాలా ఇంపార్టెంట్ పోర్టల్. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అని డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్రమ్ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ ఉంటారో, అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో, ఓకేనా, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో, అంటే ఒక ప్రాపర్ ఇన్కమ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓకేనా, ఫిక్స్డ్ ఇన్కమ్ లేకుండా ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేకుండా ఉంటారు కదా. సో వీళ్ళందరి కోసము ఒక పోర్టల్ ఉందండి. ఈ పోర్టల్లో వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడం వల్ల, ఓకేనా, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అందరూ రిజిస్టర్ చేసుకోవడం వల్ల అక్కడ ఉపయోగం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి భారతదేశంలో ఎంతమంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో తెలుస్తుంది. ఎంతమంది ఉన్నారో తెలిసినప్పుడే కదా వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికీ సరిపోయే విధంగా వెల్ఫేర్ పాలసీస్ కావచ్చు, ఏమైనా పథకాలు తీసుకురాగలుగుతారు. అవునా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈస్ట్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, అది దేనికి సంబంధించింది అంటే అది మన కోసమే యూజ్ అవుతుంది తర్వాత. ఓకేనా, మన కోసం
సో ఇదొక నేషనల్ డేటాబేస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని దేని పిలుస్తారు అంటే ఈ శ్రమ్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఇది ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ చేశారు, ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే దీనికి సంబంధించి కొంత డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు. ఓకే, యాక్చువల్లీ ఈ పోర్టల్ని 2021లో లాంచ్ చేశారండి. ఎప్పుడు 2021లో లాంచ్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రిలీజ్ చేసిన డేటా ఏంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ 2021లో ఈ శ్రమ్ పోర్టల్ ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో అసంఘటిత రంగంలో 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారని అంచనా. అర్థమవుతుందా? దగ్గర 50 కోట్ల మంది కార్మికులు అన్ఆర్గనైజ్ సెక్టర్స్లోనే ఉన్నారంట. అందులో 30.42 కోట్లు ఓకే రిజిస్టర్ అయిన వాళ్ళు, అంటే అంచనా వేసింది వచ్చేసి 50 కోట్లు, కానీ ఈ శ్రమ్ పోర్టల్ గురించి తెలిసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 30 కోట్లు మాత్రమే ఉన్నారంట. 30.42 కోట్లు మాత్రమే ఉన్నారు. సో మిగతా వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే మీకు ఇట్లా ఇంతమంది ఉన్నారని యాక్యురేట్గా గవర్నమెంట్కి తెలియదు కదా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీజనల్ ఇష్యూస్ చూడండి. ఏపీ నుంచి 81 లక్షల మంది ఉన్నారు. ఎంత? ఏపీ నుంచి 81 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ నుంచి 44 లక్షల మంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ స్టేట్స్కి సంబంధించి ర్యాంకింగ్ చూసుకోండి, అంటే మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ద టాప్ 5 స్టేట్స్ కంటైనింగ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని అడగొచ్చు. చూడండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర టాప్ 5 స్టేట్స్ ఉన్నాయంట. అండ్ మొత్తం ఉన్న వాళ్ళలో మహిళలు 53% ఉన్నారు. అంటే చూసారా, అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. పురుషులు 46% ఉన్నారనమాట. ఓకే, ప్రధాన వృత్తులు ఇవి: వ్యవసాయం, ఇళ్లలో పనిచేసే వాళ్ళు, నిర్మాణ కార్మికులు, వస్త్ర రంగంలో పనిచేసే వాళ్ళు మేజర్ పాపులేషన్లో ఉన్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే కంప్రైజెస్ ఎవరెవరు వస్తారు అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కంటే? కన్స్ట్రక్షన్ వర్కర్స్ వస్తారు, మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఏంటి? ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కావచ్చు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్, ఈ డెలివరీ ఆర్డర్స్ వీటికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. అండ్ స్ట్రీట్ వెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, అగ్రికల్చరల్ వర్కర్స్. ఓకేనా, స్ట్రీట్ వెండర్స్ అంటే ఏంటి? మామూలుగా వీధుల్లో తోపుడు బళ్ళ మీద అండ్ చిన్న స్టాల్స్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చిన్న బిజినెసెస్ పెట్టుకొని, వాళ్ళని స్ట్రీట్ వెండర్స్ అంటారు. ఓకేనా, అర్థం చేసుకోండి కాన్సెప్ట్ ఎందుకోసమో. అండ్ నెక్స్ట్ యూపీఐ న్యూస్లోకి వచ్చింది. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇక్కడ యూపీఐకి సంబంధించి లావాదేవీల గురించి ఒక స్టేట్మెంట్ అనేది న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూసి యూపీఐకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా కవర్ చేద్దాం. ఇక్కడ యూపీఐ ప్రాసెస్డ్ అరౌండ్ 23.49 lakh crore rupees across 16.58 billion financial transactions in October. నథింగ్ బట్ మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్స్ అక్టోబర్లో ఎంత రికార్డ్ అయ్యాయంట? 23.49 lakh crore రూపీస్గా రికార్డ్ అయ్యాయంట. ఓకేనా, ఇది డైరెక్ట్గా అడిగినా అడగకపోయినా యూపీఐ న్యూస్లోకి వచ్చింది కాబట్టి యూపీఐ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మీరు ఎకానమీ పోర్షన్కి లింక్ చేసుకోండి. ఈ టాపిక్ని ఇందాక చెప్పిన అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు కదా, ఈ 2 టాపిక్స్ కూడా మీకు ఎకానమీలో అప్డేట్స్ కింద చూసుకోవాలి. అర్థమవుతుందా? సో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచాలి అన్న ఒక ఉద్దేశంతో యూపీఐని తీసుకొచ్చారు. బేసిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ దగ్గరకు రండి. ఆర్బీఐ ప్లస్ ఐబీఏ అంటే ఆర్బీఐ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ అంటాం కదా. సో ఆర్బీఐ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉంటుంది. ఈ రెండు కలిసి ఓకేనా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఏదైతే ఉందో ఈ ఎన్పిసిఐని 2008లో తీసుకొచ్చాయండి. ఎప్పుడు? 2008లో తీసుకొచ్చాయి. అండ్ ఈ ఎన్పిసిఐ అనేది ఏ చట్టం ఆధారంగా వీళ్ళు ఫామ్ చేశారు అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ 2007. అర్థమవుతుందా? పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ఆధారంగా ఇక్కడ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 2008లో
ఆర్బీఐ ఇంకా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి సంయుక్తంగా తీసుకొచ్చారు. అర్థమైందా బేసిక్ పాయింట్? అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పొచ్చు కదా. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. ఎందుకు? ఇది చట్టం ఆధారంగా ఫామ్ అయింది. ఏ చట్టం? ఈ చట్టం అనమాట. ఓకే, చెల్లింపుల చట్టం అనేసి చదువుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ఎన్పిసిఐ 2008లో ఏదైతే లాంచ్ అయిందో, వీళ్ళు ఈ ఎన్పిసిఐ వాళ్ళు 2016లో 2016 సంవత్సరం 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని తీసుకొచ్చారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ మనకి ఇది యూపీఐకి సంబంధించింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూనిఫైడ్ లెండింగ్ సర్వీసెస్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. ఏంటది? యూఎల్ఐ సర్వీసెస్ అనమాట. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు లోన్స్ తీసుకోవడం చాలా కష్టమైపోయింది కదా దేనికోసమైనా కానీ. సో ఈజీగా లోన్స్ తీసుకునే విధంగా యూనిఫైడ్ లెండింగ్ సర్వీసెస్ లేదా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ని కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకి అప్డేట్ అనమాట, ఎకానమీలో అప్డేట్. ఓకే, నోట్ చేసుకోండి, ఒకసారి చూడండి, గూగుల్ చేసి చూడండి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ అనుకోని మృత్యువు. సో నెక్స్ట్ అనుకోని రూపంలో మృత్యువు నథింగ్ బట్ దేశంలో మన కంట్రీలో అంటే అనుకోకుండా మరణించిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందంట. అంటే మెజారిటీ ఆఫ్ పోర్షన్స్ ఇట్లా రోడ్ యాక్సిడెంట్స్ ద్వారానే చనిపోతున్నారు అనుకోకుండా అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, అందులో టాప్లో ఉన్న స్టేట్ సెంటర్ చూసుకోండి సరిపోతుంది. ఒకసారి చూద్దాం. దేశంలో 2022లో అనుకోని ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 4,30,000 మంది ఉన్నారు. వీటిలో అధిక శాతం రోడ్డు ప్రమాదాల కారణంగానే మరణిస్తున్నారనమాట. ఓకేనా, అందులో కూడా టాప్లో ఉన్న స్టేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. టాప్ 3 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, ఒక చిన్న మిస్లేనియస్ ఇష్యూ, బట్ ఫోకస్ చేయండి, ఏది వదలకూడదు మనం. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. మనకి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా, పీడబ్ల్యూడీస్ అంటే దివ్యాంగులు అని పిలవాలి. ఓకేనా, వికలాంగులు అని పిలవకూడదు, దివ్యాంగులు అని పిలవాలన్నమాట. సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి ఒక అంతర్జాతీయ దినోత్సవం ఉంది. అదేంటంటే December 3rd. ఏంటండి? December 3rd. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఫోకస్ చేయండి, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. మీకు సొసైటీ పరంగా క్వశ్చన్స్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూద్దాం ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేది. సో ఈ సంవత్సరం ఏ థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ప్రతి డేకి ఒక థీమ్ ఉంటుంది కదా. యాంప్లిఫైయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఫర్ అన్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఇన్క్లూజివ్ అంటే ఏంటి మీనింగ్? అంటే అందరినీ కలుపుకుంటూ డెవలప్ అవ్వడం, అర్థమవుతుందా? సస్టైనబుల్ అంటే ఇప్పుడున్న తరానికే కాదు ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా బ్రతకడమే సస్టైనబిలిటీ అనమాట. సుస్థిరం అని చెప్పేసి చెప్తారు చూడండి, అది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్, ఫోకస్ చేయండి. December 3rd సెలబ్రేట్ చేసుకుంటున్నారని చూడండి. బ్యాక్గ్రౌండ్ చూద్దాము. చూడడానికంటే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పీడబ్ల్యూడీస్కి సంబంధించి మనకి రాజ్యాంగంలో ఎక్కడన్నా మెన్షన్ చేస్తారా పీడబ్ల్యూడీస్ వెల్ఫేర్కి సంబంధించి అంటే మనకు ఒక ఆర్టికల్ గుర్తు రావాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, DPSPs, ఆదేశిక సూత్రాలు, నిర్దేశిత నియమాలు అంటారు కదా. ఎన్నో భాగం? Part 4 4వ భాగంలో ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 41. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆర్టికల్ 41 అంటే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తుంది. అదేంటి అంటే ఒకటి అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే నిరుద్యోగ యువతకి సంబంధించి, అలాగే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అంటే వృద్ధుల సంక్షేమం, జిరియాట్రిక్ పాపులేషన్కి సంబంధించి వెల్ఫేర్. ఇంకొకటి పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమం. అర్థమవుతుందా? వీళ్ళు ముగ్గురికి సంబంధించిన సంక్షేమ బాధ్యతలు ప్రభుత్వం నిర్వహించాలి అని చెప్పే ఆర్టికల్ 41. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పీడబ్ల్యూడీస్కి సంబంధించి ఏ మెజర్స్ న్యూస్లోకి వచ్చినా మనం ఈ ఆర్టికల్ని లింక్ చేసేసుకోవచ్చు. ఓకేనా, పాలిటీకి కాన్స్టిట్యూషన్ కూడా లింక్ అవుతుంది ఈ ఆర్టికల్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే దీనికి సంబంధించి ఈ డేకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూడండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. UNGA త్రూ రిజల్యూషన్ ఇన్ 1992 డిక్లేర్డ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఓకే, ఎప్పటి నుంచి ఈ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ని మనం December 3rd సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ ఏదైతే ఉంటుందో UNGA వాళ్ళు 1992 1992లో చేసిన రిజల్యూషన్ ఆధారంగా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిసబిలిటీస్ని
సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొన్ని మెజర్స్ ఉన్నాయి, యూనియన్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి, కొన్ని పోర్టల్స్ గుర్తుపెట్టుకోండి. దక్ష పోర్టల్, ప్రధానమంత్రి దక్ష పోర్టల్, ఇది దేనికి సంబంధించింది అంటే టు ఎంపవర్ పీడబ్ల్యూడీస్ బై ప్రొవైడింగ్ యాక్సెస్ టు స్కిల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. దివ్యాంగులకి సంబంధించి స్కిల్స్ కల్పించడము, ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంపొందించడమే ఈ దక్ష పోర్టల్ యొక్క ఉద్దేశం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీన్ దయాల్ డిజబుల్ రీహాబిలిటేషన్ స్కీమ్, దీన్ దయాల్ డిజబుల్ రీహాబిలిటేషన్ స్కీమ్ అనేది ఒక స్కీమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ దివ్యాంగులకి సంబంధించి ఈ యొక్క ఫిజికల్ ఎయిడ్స్ ఉంటాయి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ ఎయిడ్స్ కావచ్చు, లేదంటే వీల్ చైర్స్ కావచ్చు, ఇటువంటివి ఏమన్నా అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత కదా, కొన్ని పథకాల ద్వారా అందిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒకటి దివ్యాంగులకి సంబంధించి, అలాగే వృద్ధులకి సంబంధించి, అర్థమవుతుందా కాన్సెప్ట్, దివ్యాంగులకి సంబంధించి లేదా వృద్ధులకు సంబంధించి ఏవైనా కానీ ఫిజికల్ ఎయిడ్స్ అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కొన్ని పథకాల ఆధారంగా. అయితే ప్రభుత్వం ఈ యొక్క ఫిజికల్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ ఎయిడ్స్ కావచ్చు, వాకింగ్ స్టిక్స్ కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటుంది అంటే ఒక సంస్థ పేరు మీకు గుర్తు రావాలి, ఎలిమ్కో. ఈ ఎలిమ్కో సంస్థనే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్కి. ఓకేనా, ఎలిమ్కో అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళే ఈ యొక్క ఫిజికల్ ఎయిడ్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి అందిస్తే గవర్నమెంట్ డిఫరెంట్ పథకాల ద్వారా దివ్యాంగులకి వృద్ధులకి అందిస్తుంది. ఓకేనా, కాన్సెప్ట్ నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇక్కడ ఇండియాలో దివ్యాంగులకు సంబంధించి సంరక్షించే చట్టం ఏంటి అంటే ప్రీవియస్గా చూసుకుంటే 1995 యాక్ట్ ఉండేదండి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1995. దానికి సంబంధించి రీసెంట్ అమెండ్మెంట్ ఇప్పుడు అమల్లో ఉన్నది 2006 చట్టం, 2006వ చట్టం అని గుర్తుపెట్టుకోండి. అండ్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్, ఇండియాలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం, దీని ప్రకారం ఇండియాలో దివ్యాంగుల యొక్క పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 4.5% ఉన్నారు. ఎంతండి, 4.5% ఉన్నారు. దేని ప్రకారం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 4.5% ఉన్నారు. ఓకేనా, అయితే ఈ యొక్క 2011 సెన్సస్ ప్రకారం ఎంత ఉన్నారు అంటే 2.2% ఉన్నారు. ఈ 2 పాయింట్లు ఫోకస్ చేయండి. ఓకే, రాబోతున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి మీకు ఎకానమీ పోర్షన్లో అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట, సెన్సస్ని లింక్ చేసి అడగొచ్చు. అర్థమవుతుందా, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, సో వాటిల్లో అడిగే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి పాయింట్స్. ఏంటి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 4.5%, తర్వాత ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం 2.2% అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ మనకి సెన్సస్ రాబోతుంది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారంట 2026లో, మీకు ఆల్రెడీ కవర్ చేసాం కదా టాపిక్. నెక్స్ట్ బ్రెజిల్కి సంబంధించి జావో మెరీనో నీటో క్రౌన్డ్ యాజ్ ద న్యూ ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఒక రికార్డ్ న్యూస్లోకి వచ్చింది, ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కుడుగా న్యూస్లోకి వచ్చిన పర్సన్ ఎవరంటే బ్రెజిల్కి సంబంధించి జావో మెరీనో నీటో. ఆయన ఏజ్ ఎంత అంటే 112 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ రికార్డ్ ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉండేది అంటే యూకేకి సంబంధించి, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి జాన్ ఆల్ఫ్రెడ్ గారి పేరు మీద ఉన్న రికార్డ్ని ఈయన రీప్లేస్ చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ప్రపంచంలో అతిపెద్ద వయస్కుడు ఎవరంటే ఈయన అనమాట, బ్రెజిల్కి సంబంధించిన మెరీనో నీటో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్. ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శివుడికి సంబంధించిన ఫేమస్ టెంపుల్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఈ టెంపుల్ న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఇక్కడ ఒక లడ్డూ ప్రసాదం వెండింగ్ మిషన్, అంటే లడ్డూ ప్రసాదం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన వెండింగ్ మిషన్ని ఇనాగ్రేట్ చేశారంట. ఒక చిన్న మిస్లెనియస్ ఇష్యూనే, కానీ టెంపుల్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు చూపించడం జరిగిందనమాట. ఓకే, ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన టెంపుల్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టెంపుల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రయాగ్రాజ్ మహాకుంభ ఏరియా యాజ్ న్యూ డిస్ట్రిక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రయాగ్రాజ్ అంటే ఇంతకుముందు దీని పేరేంటండి, అలహాబాద్ అంటే ఎక్కడుంది, యూపీ. ఎక్కడ దీని యొక్క ఈ ఏరియా యొక్క ప్రామినెన్స్ చెప్పండి, జాగ్రఫీలో చదువుకున్నారా ఏంటి, మన గంగా రివర్ సిస్టమ్ చదువుకుంటాం అలహాబాద్ గురించి. ఎందుకు చదువుకుంటాం, యమునా నది ఏదైతే ఉంటుందో ఈ యమునా నది గంగా నదిలో కలిసే చోటు అలహాబాద్ అనమాట. ఓకే, ఈ అలహాబాద్కి సంబంధించిన
కొత్త పేరే ప్రయాగ్రాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రయాగ్రాజ్కి సంబంధించి ఈ మహాకుంభ ఏరియా ఉంటుంది కదా, అంటే కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు కదా. సో ప్రపంచంలోనే లార్జెస్ట్ మేళా అనమాట కుంభమేళా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కుంభమేళా ఏదైతే నిర్వహిస్తారో ఈ ఏరియాని ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్ కింద నోట్ చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం న్యూస్లోకి వచ్చింది. అర్థమవుతుందా? చూడండి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ద మహాకుంభ ఏరియా ఇన్ ప్రయాగ్రాజ్ యాజ్ ఏ న్యూ డిస్ట్రిక్ట్. ఆ రాష్ట్రంలో 76వ డిస్ట్రిక్ట్గా న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే మహాకుంభ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ విల్ బి నోన్ యాజ్ మహాకుంభమేళా డిస్ట్రిక్ట్ అని కొత్త డిస్ట్రిక్ట్ వచ్చిందంట. నథింగ్ బట్ రాబోతున్న కుంభమేళాని దృష్టిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ ఈజీ చేసే పర్పస్లో ఇటువంటి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? కుంభమేళా అండ్ ప్రయాగ్రాజ్ ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది అని చూడండి. ఇందాక చూసిన ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ వచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టెంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ సింబాక్స్. ఇది డిఫెన్స్కి సంబంధించిన ఇంకొక ఇష్యూ. ఇందాక మనం చూసిన రెండు కూడా కల్చర్, హిస్టరీ అండ్ కల్చర్ లింక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి డిఫెన్స్కి సంబంధించి లింక్ చేసుకోండి. డిఫెన్స్లో మనం ఎక్సర్సైజెస్ విన్యాసాలు చూస్తూ ఉంటాం. ఇక్కడ జరిగిన ఒక విన్యాసం ఫస్ట్ ఎడిషన్ అనమాట, మొట్టమొదటి ఎడిషన్. దాని పేరు ఏంటంటే సిన్బాక్స్ ఎక్సర్సైజ్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగిన విన్యాసం, సైనిక విన్యాసం అని అడుగుతారు. ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఏ రెండు దేశాలకు మధ్య జరిగిన సైనిక విన్యాసం అంటే ఇది ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ సిన్బాక్స్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ద కంబోడియన్ ఆర్మీ. కంబోడియా కంట్రీ తెలుసు కదా, కంబోడియా. ఓకేనా? ఇండియన్ ఆర్మీకి కంబోడియన్ ఆర్మీకి జరిగిన ఎక్సర్సైజ్ సిన్బాక్స్. ఇక్కడ త్రివిధ దళాల్లో ఏ దళం పార్టిసిపేట్ చేసింది అంటే ఇండియన్ ఆర్మీ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే చదువుకుంటాం కదా, ఆర్మీ విన్యాసమా, నేవీ విన్యాసమా, ఎయిర్ ఫోర్స్ విన్యాసమా అని చెప్పేసి, అట్లా ఇది ఆర్మీకి సంబంధించిన విన్యాసం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడాల్సింది హోస్ట్. ఎక్కడ జరిగింది అంటే ఫారెన్ ట్రైనింగ్ నోడ్ పూణే అంటే ఎక్కడండి? మహారాష్ట్ర. ఓకేనా? పూణేలో జరిగిన సిన్బాక్స్ ఎక్సర్సైజ్ ఇండియాకి కంబోడియాకి మధ్య జరిగిందనమాట. మనకి వజ్రప్రహార్ న్యూస్లోకి వచ్చింది యూఎస్ఏకి సంబంధించి. తర్వాత ఈ యొక్క యుద్ధ అభ్యాస్ న్యూస్లోకి వచ్చింది, అది కూడా యూఎస్ఏకి సంబంధించింది. ఓకేనా? ఇలా న్యూస్లోకి వచ్చిన ఎక్సర్సైజ్ అన్నీ చదవండి. మీకు ఆల్రెడీ మొత్తం ఇయర్ రౌండప్ అనమాట. 2024 జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కలిపి ఒక ట్యాబ్యులర్ ఫార్మాట్లో విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఫ్రీ కంటెంట్లో నేను అప్లోడ్ చేశాము. ఒకసారి అది మొత్తం డౌన్లోడ్ చేసుకుని ఎక్సర్సైజ్ అన్నీ ఈజీగా మీరు ట్యాబ్యులర్ ఫామ్లో నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ దానికి న్యూస్లోకి వచ్చి మీరు అప్డేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్ వర్త్ 83 బిలియన్ డిస్కవర్డ్ ఇన్ చైనా. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏంటది? ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ డిపాజిట్స్ ఇటీవల డిస్కవర్ చేశారు. ఎక్కడ? చైనాలో డిస్కవర్ చేశారని మీకు చెప్పా ఆల్రెడీ. దాని పేరేంటండి? వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్లో డిస్కవర్ చేశారని చెప్పాను. ఇది ఇంతకు ముందు దేని రికార్డ్ని బద్దలు కొట్టింది అంటే ఇప్పటి వరకు లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ అంటే సౌత్ ఆఫ్రికా గుర్తొస్తుంది మనకి. సౌత్ ఆఫ్రికాలోని డీప్ మైన్స్ ఏవైతే ఉంటాయో, సౌత్ డీప్ మైన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చైనాకి సంబంధించిన వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హెంగ్జియాంగ్ ఏరియాకి సంబంధించిన వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు ఉన్న ప్రదేశం అనమాట. చైనాకి సంబంధించి న్యూస్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. ఓకే, పొల్యూషన్ కంట్రోల్ డే అనేది న్యూస్లోకి వచ్చింది. జాతీయ ఇండియాకి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ డే అనమాట. సో ఇది ఏ రోజున అంటే December 2 అని గుర్తుపెట్టుకోండి, December 2. అయితే ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ థీమ్ ఏంటి ఈ సంవత్సరం నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నాము, ఏ రోజున December 2న. దానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే క్లీన్ ఎయిర్, గ్రీన్ ఎర్త్, ఎ స్టెప్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్. ఓకే, థీమ్స్ అనేవి మళ్ళీ మీరు మెమరైజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో గుర్తుపడితే చాలు. మనం రాయాల్సిన అవసరం లేదు కదా, డెస్క్రిప్టివ్లో ఏం అడగరు కదా, ఇటువంటివి ఏమి కూడా ఆబ్జెక్టివ్ కాబట్టి 1-2 సార్లు చదువుకోండి, లేదా మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఓకే, జస్ట్ ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఫన్నీగా అయినా డిస్కస్ చేసుకోండి. అట్లీస్ట్ గుర్తొస్తుంది ఎగ్జామినేషన్లో థీమ్ అనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ పొల్యూషన్కి సంబంధించి మీకు ఢిల్లీలో
పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని చెప్పేసి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు వింటర్ వచ్చేసింది. వింటర్లో మీరు చూడండి ఢిల్లీలో భయంకరంగా ఉంటుందన్నమాట, ఓకేనా. అండ్ ఢిల్లీలో ఈ పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించడానికి, ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించడానికి అక్కడ క్లౌడ్ సీడ్లింగ్ మెథడ్ కూడా అవలంబిస్తున్నారు. ఏంటండి క్లౌడ్ సీడ్లింగ్ మెథడ్? అడిగే ఛాన్స్ ఉంటుంది, ఫోకస్ చేయండి. ఒకటి ఇండియాకి సంబంధించిన ఢిల్లీలో, అలాగే పాకిస్తాన్కి సంబంధించి పంజాబ్ రాష్ట్రం ఉంది కదా, పంజాబ్ అనేది ఇండియాలోనే కాదు పాకిస్తాన్లో కూడా ఉంటుంది, పంజాబ్ ప్రావిన్స్ అంటారు. సో పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న లాహోర్ ఏదైతే ఉందో అక్కడ కూడా మోస్ట్లీ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ క్లౌడ్ సీడ్లింగ్ టెక్నిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఏంటిది? ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించడం. ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించడం ద్వారా గాలిలో ఉన్న PM 2.5 అత్యధికంగా ఉన్న లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కిందకు వచ్చేస్తాయని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం అనమాట, ఓకేనా. ఈ క్లౌడ్ సీడ్లింగ్ టెక్నిక్ దేనికి సంబంధించింది అని అడిగితే ఆర్టిఫిషియల్ రెయిన్స్కి సంబంధించి న్యూస్లోకి వచ్చింది, ఓకేనా. ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీజనల్ ఇష్యూగా చూడొచ్చు, అండ్ ఇది ఒక నేషనల్ ఇష్యూ కింద కూడా చూసుకోవచ్చు. ఏంటంటే ఇది మనకి 1939లో, సో ఇదేంటంటే జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది. నథింగ్ బట్ ఇక్కడ మనకి నేషనల్ లెవెల్లో ఉన్న ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి చూడండి, మేధో సంపత్తి హక్కులు అంటారు, వాటికి సంబంధించి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అందుకోనున్న 3వ భవనం పేరేంటి అని అడిగితే మన తెలంగాణకి సంబంధించిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అని చెప్పేసి గుర్తు రావాలి. మీకు అర్థమవుతుందా? ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అందుకున్న భవనాలు ఇప్పటి వరకు ఓన్లీ ఇండియాలో రెండే ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఆ రెండు కూడా ఏంటో చూద్దాం ఇక్కడే. ఆ రెండు ఏంటంటే ఈ ఆర్టికల్లోనే కవర్ అయింది. ఒకటి వచ్చేసి ఇప్పటి వరకు ముంబైలోని హోటల్ తాజ్ మహల్, ముంబైలోని 26/11 అటాక్స్ గురించి మనం డిస్కస్ చేసామా? మనం ఆల్రెడీ నవంబర్ 26కి సంబంధించి తాజ్ హోటల్ అని చెప్పేసి, ఓకే. ఆ ముంబైలోని తాజ్ హోటల్ బిల్డింగ్, అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE భారతదేశంలో ద ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని దేని పిలుస్తారు అంటే అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ అని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజెస్ మనకి ప్రామాణికంగా చూస్తాం కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి. అందులో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ఉంది చూడండి, ఆ బిల్డింగ్ ఒకటి, తర్వాత ముంబైలోని తాజ్ హోటల్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ఒకటి. ఇప్పటి వరకు ఇటువంటి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అందుకున్న 2 బిల్డింగ్స్ అనమాట. ఇప్పుడు 3వ బిల్డింగ్ న్యూస్లోకి వచ్చింది, అదేంటంటే ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన బిల్డింగ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అడుగుతారు, మీకు రీజనల్ ఇష్యూస్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, 1207 కోట్లతో విక్రమాదిత్యకు కొత్త హంగులు. ఏంటంటే ఇది మీకు ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, ఇది కూడా డిఫెన్స్లో భాగంగా చదువుకోవాలి. ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎన్ని ఉన్నాయి? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే ఏంటంటే విమాన వాహక నౌకలు అంటారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, సముద్రంలో పెద్ద పెద్ద నౌకలు వెళ్తూ ఉంటాయి, పైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, దాని మీద ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న పెద్ద పెద్ద నౌకలు వెళ్తూ ఉంటాయి కదా, సో వాటిని విమాన వాహక నౌకలు అంటారు. ఏంటది? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటారు, ఓకేనా. ఇండియాలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో మనకి విక్రమాదిత్య ఒకటి, విక్రాంత్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటండి? INS విక్రమాదిత్య అండ్ ఇంకొకటి INS విక్రాంత్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి మొట్టమొదటిది ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏది అంటే విక్రమాదిత్య. కానీ ఇది మనం డెవలప్ చేసుకోలేదు, ఇది మనం రష్యా నుంచి తెచ్చుకున్నాము. ఎవరి నుంచి తెచ్చుకున్నాం? రష్యా నుంచి తెచ్చుకున్నాం విమాన వాహక నౌకని విక్రమాదిత్యని. అయితే ఈ విక్రాంత్ ఇంపార్టెంట్. విక్రాంత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతదేశం తనంతట తను ఇండైజినస్గా డెవలప్ చేసుకున్న మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏది, విమాన వాహక నౌక పేరేంటి అంటే INS విక్రాంత్ అనమాట. సో మనంతట మనం తయారు చేసుకున్నామంటే మన కంట్రీలోని ఏదో ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ తయారు చేసి ఉండాలి. అది ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఏంటండి? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారనమాట, ఓకేనా. ఇది మనకి బేసిక్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు న్యూస్లోకి రండి. విక్రమాదిత్య, ఈ విక్రమాదిత్య ఉంది కదా, అంటే మనం రష్యా నుంచి తీసుకున్నాం చూడండి. ఎప్పుడు తీసుకున్నామంట? 2013లో తీసుకున్నాం రష్యా దగ్గర నుంచి, ఓకేనా. ఈ రష్యా నుంచి తీసుకున్న INS విక్రమాదిత్యకి మళ్ళీ ఇప్పుడు మోడర్నైజేషన్ చేయడానికి డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారంట.
దానికోసం ఎంత శాంక్షన్ చేశారు? 1207 కోట్లని శాంక్షన్ చేశారని చెప్తున్నారు. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. చూసుకోండి, విక్రాంత్, విక్రమాదిత్య. నెక్స్ట్, రతపాని టైగర్ రిజర్వ్ హ్యాస్ అ కోర్ ఏరియా ఆఫ్ 763.8 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్, రతపాని టైగర్ రిజర్వ్. ఈ రతపాని టైగర్ రిజర్వ్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, భారతదేశంలో పులులను సంరక్షించడానికి, అంటే టైగర్స్ని సంరక్షించడానికి మనకి టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. అవునా, ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇండియాలో 56 టైగర్ రిజర్వ్స్ ఉంటాయి. ఎన్నండి? 56 టైగర్ రిజర్వ్స్ ఉంటాయి ఇండియాలో. అయితే 57th టైగర్ రిజర్వ్గా న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే రతపాని టైగర్ రిజర్వ్. రతపాని టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ రతపాని టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 56th కూడా చూడండి, 56వది 56th వచ్చేసి గురు ఘాసీదాస్ టామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ అనమాట. ఓకేనా. సో ఫోకస్ చేయండి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మనం అప్డేటెడ్గా చూసుకుంటే డిసెంబర్ మంత్కి 57 టైగర్ రిజర్వ్స్కి చేరుకున్నాయన్నమాట. 57th వన్ ఏంటండి? రతపాని టైగర్ రిజర్వ్. ఓకేనా. ఈ రతపాని టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మెన్షన్ చేయబడిన 8వ టైగర్ రిజర్వ్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇది టైగర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ. ఫోకస్ చేయండి, అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎన్వైర్న్మెంట్కి లింక్ చేసుకోండి. పోర్షన్లో సిలబస్లో ఎన్వైర్న్మెంట్కి లింక్ చేయండి పాయింట్. తర్వాత ఇక్కడ టైగర్స్కి సంబంధించి కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇండియాలో. ఏంటది? 1973 ప్రాజెక్ట్ టైగర్. ఓకేనా. ఈ 1973 ప్రాజెక్ట్ టైగర్ దేని తర్వాత వచ్చింది అంటే 1972లో మనకు ఒక ఫేమస్ చట్టం ఉంది. ఏంటది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. దీని ప్రకారం 1973లో తీసుకొచ్చిందే ప్రాజెక్ట్ టైగర్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు తీసుకొచ్చారు. అయితే మనకి ఇక్కడ రీసెంట్గా ఇంకొక పాయింట్ ఉంది. 2005లో ఎన్టీసీఏని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎన్టీసీఏ అంటే ఏంటి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. భారతదేశంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అంటే 2005వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, క్లైమేట్, ఎన్వైర్న్మెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా టైగర్స్ అనగానే మీకు గుర్తు రావాలి. అండ్ ప్రెసెంట్ ఇండియాలో ఉన్న టైగర్స్ 3600 అరౌండ్ ఉంటాయి. సో ఒకసారి ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. రతపాని టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ డిజిగ్నేటెడ్ యాజ్ ద 9th టైగర్ రిజర్వ్. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా మధ్యప్రదేశ్కి సంబంధించి రతపాని టైగర్ రిజర్వ్ 8వ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది అని. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక నేషనల్ పార్క్ని కూడా టైగర్ రిజర్వ్గా మార్చేశారంట. ఆ నేషనల్ పార్క్ ఏంటంటే మాధవ్ నేషనల్ పార్క్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక టైగర్ రిజర్వ్గా మార్చడం జరిగింది. సో ఇది చేరికతో మొత్తం మధ్యప్రదేశ్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 9. 8వది ఏంటి? ఇందాక స్లైడ్లో మనం డిస్కస్ చేసిన రతపాని టైగర్ రిజర్వ్ 8వది. 9వది ఏంటి? ఒక నేషనల్ పార్క్ని కూడా టైగర్ రిజర్వ్గా కన్వర్ట్ చేసేసారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సో ఇందాక మనం డిస్కస్ చేసిన టైగర్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, బ్రెయిన్ రాట్ ఈజ్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్. సో డైరెక్ట్గా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. మనకి కొన్ని డిక్షనరీస్కి సంబంధించి ఒక సంవత్సరంలో ఎక్కువగా వాడుకలో ఉన్న పదాలని వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ అని చెప్పేసి పిలుస్తుంటారనమాట. సో ఇక్కడ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని గుర్తించారు అంటే బ్రెయిన్ రాట్ అనే పదాన్ని 2024 సంవత్సరానికి సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించారనమాట. బ్రెయిన్ రాట్ అంటే మీనింగ్ ఏంటి? డిటోరియేషన్ ఆఫ్ ద పర్సన్స్ మెంటల్ ఆర్ ఇంటెలెక్చువల్ స్టేట్. ఒక పర్సన్కి సంబంధించి మానసిక స్థితి లేదా ఈ యొక్క ఇంటెలెక్చువల్ స్టేట్ ఏదైతే ఉందో ఇది మొత్తానికి కూడా డిటోరియేట్ అయిపోవడం, తగ్గిపోవడం, దాన్ని బ్రెయిన్ రాట్ అని పిలుస్తారనమాట. ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ లింక్ చేసుకోండి. రీసెంట్గా కొలిన్స్ డిక్షనరీ ఐడియా ఉందా? కొలిన్స్ డిక్షనరీ వాళ్ళు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని మెన్షన్ చేశారంటే
బ్రాట్ అనే పదాన్ని మెన్షన్ చేశారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ స్టేట్మెంట్స్లో కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. రెండు లింక్ చేసుకుని చదవండి. మీరు ఇంకా ఏదైనా వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ న్యూస్లోకి వస్తే మనం అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్ క్యాబినెట్ అప్రూవ్స్ యాంటీ కన్వర్షన్ బిల్. ఇక్కడ యాంటీ కన్వర్షన్ బిల్ అంటే నథింగ్ బట్ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఉంటాయి కదా, అంటే మత మార్పిడి, బలవంతపు మత మార్పిడులు ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటికన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయడానికి రీసెంట్గా యాంటీ కన్వర్షన్ బిల్ని తీసుకొస్తూ న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో మత స్వేచ్ఛ అనేది ప్రివైలెంట్గా ఉంది, మనకి రాజ్యాంగమే కల్పిస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని చెప్పేసి. ఎక్కడ ఫండమెంటల్ రైట్స్ అంటే 3వ భాగం 3rd పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, ఇందులోని 25 నుంచి 28 ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు మనకి మత స్వేచ్ఛ గురించి చెప్తారు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ గురించి చెప్తారు కదా. సో దీని ప్రకారం ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని పాటించవచ్చు, స్వీకరించవచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, అన్లెస్ ఆర్ అంటిల్ ఇంకొక మతాన్ని కించపరచకుండా మన మతాన్ని మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, దాన్నే మత స్వేచ్ఛ అని పిలుస్తాం కదా. దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా బలవంతపు మత మార్పిడులు చేయాలి అనుకుంటే అది చెల్లకుండా యాంటీ కన్వర్షన్ బిల్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి లవ్ జిహాదీ కాన్సెప్ట్ కూడా ఉంది కదా, ఉత్తరప్రదేశ్లో లవ్ జిహాదీకి సంబంధించి అగేన్స్ట్ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు ప్రీవియస్గా. లవ్ జిహాదీ అంటే ఏంటండి, ప్రేమ పేరుతో మతాన్ని మార్చుకోమని చెప్పడం అనమాట. జస్ట్ లైక్ మనం కేరళ స్టోరీస్ చదువుకుంటాం, కేరళ స్టోరీ మూవీ కూడా చూస్తుంటారు మీరు, అవన్నీ లింక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, Pawan Campelli secures historic bronze medal in e-football at the Asian e-sports games. ఏషియన్ కంట్రీస్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ జరిగాయి, రీసెంట్ మనకి బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగాయి అన్నమాట. సో థాయిలాండ్లో జరిగిన ఏషియన్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పవన్ కంపెల్లి గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఫుట్బాల్కి సంబంధించిన పర్సన్ అనమాట. ఈయనకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఓకేనా, స్పోర్ట్స్ కింద అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, హెచ్ఐవి బాధితుల్లో అత్యధికులు మహిళలే. ఇక్కడ హెచ్ఐవికి సంబంధించి హెచ్ఐవికి సంబంధించి ఒక ఇష్యూ న్యూస్లోకి వచ్చింది. ఎందుకు హెచ్ఐవికి సంబంధించి వచ్చింది, మనకి ఇక్కడ డిసెంబర్ ఫస్ట్న మనం హెచ్ఐవి డే కింద చూస్తాం కదా. సో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కవర్ అయింది. ఏంటంటే అది హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో అత్యధిక సంఖ్యలో మహిళలే ఉన్నారంట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అలాగే సో ఇక్కడ చూడండి, దేశంలో మొట్టమొదటి స్థానంలో హెచ్ఐవి కేసెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అని అడుగుతారు, మహారాష్ట్ర. ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్ఐవి కేసెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అయితే 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంట. ఓకేనా, ఇది మనం గర్వించదగ్గ విషయం కాదు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2nd ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. డిసెంబర్ 1న మనం హెచ్ఐవి డే కింద హెచ్ఐవి అవేర్నెస్ డే కింద చూస్తారు కదా. అండ్ ఆల్సో ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి, ఏ థీమ్తో హెచ్ఐవిని చూస్తున్నారు అంటే టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ అనే ఒక థీమ్, ఒక ఇతివృత్తంతో ఈ హెచ్ఐవి డేని నిర్వహిస్తున్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, హెచ్ఐవి అనేది వైరస్. హెచ్ఐవి ఏంటి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఒక ఆర్ఎన్ఏ వైరస్ అనమాట ఇది. ఓకేనా, రైబో న్యూక్లిక్ యాసిడ్ వైరస్. ఈ హెచ్ఐవి వైరస్ ద్వారా సోకే వ్యాధి ఎయిడ్స్. అర్థమవుతుందా, డిఫరెన్స్ అర్థం చేసుకోండి హెచ్ఐవికి ఎయిడ్స్కి. హెచ్ఐవి అంటే కాజేటివ్ ఆర్గనిజం, దేని ద్వారా అయితే వ్యాధి సోకుతుందో దాన్ని హెచ్ఐవి అంటారు. ఇది ఒక వైరస్, దీని ద్వారా సోకే డిసీజ్ ఒక వ్యాధి ఎయిడ్స్ అన్నమాట, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఆన్ ద నేషనల్ ఫ్రంట్ ఇండియా హెచ్ఐవి ఎస్టిమేషన్స్ 2023 రిపోర్ట్ దట్ ఓవర్ 2.5 మిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ హెచ్ఐవి ఇన్ ఇండియా. ఇండియాలో హెచ్ఐవితో నివసిస్తున్న పీపుల్ ఎంతమంది అంట, నియర్లీ 2.3 మిలియన్ ఉన్నారంట. అలాగే ఈ పాయింట్ చూడండి, ద రెస్పాన్స్ గెయిన్ మొమెంటమ్ విత్ ద లాంచ్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ 1992. భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, వే ఫార్వర్డ్ ఏంటి, భారత ప్రభుత్వం హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి 1992 నుంచి ఏం చేస్తుంది, నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తుంది. ఓకేనా, ఈ 2 పాయింట్స్ ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఎకానమీ పోర్షన్లో హైలైట్ టాపిక్ అనమాట. 2022 అండ్ 23 ధరలతో జీడిపి లెక్కలు. మీకు ఆల్రెడీ నేను ఒకసారి హింట్ టాపిక్ కింద చెప్పాం. ఏంటది? బేస్ ఇయర్ ఉంటుంది కదా, జీడిపి క్యాల్కులేషన్కి బేస్ ఇయర్ అనేది మార్చబోతున్నారు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అనేది ప్రీవియస్గా ఇచ్చారు. అయితే దీన్ని మార్చడానికి యూనియన్ గవర్నమెంట్ డెసిషన్ తీసేసుకుందంట ఆల్రెడీ. ఓకేనా? దీనికి సంబంధించి కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఏంటో చూద్దాం. అర్థమైందా కాన్సెప్ట్? జీడిపిని క్యాల్కులేట్ చేయడానికి ప్రతి సంవత్సరం రియల్ జీడిపి అని చెప్పేసి నామినల్ జీడిపి అని క్యాల్కులేట్ చేస్తారు కదా. సో ఈ జీడిపిని క్యాల్కులేట్ చేసే టైంలో ఇన్ఫ్లేషన్ని తప్పించుకోవడానికి, అంటే ద్రవ్యోల్బణం నుంచి తప్పించుకోవడానికి ఏ సంవత్సరంలో అయితే స్టాండర్డ్గా రేట్లు ఉంటాయో, స్టాండర్డ్గా ప్రైజెస్ ఉంటాయో ఆ సంవత్సరాన్ని స్టాండర్డ్ ఇయర్గా తీసుకుని లేదా బేస్ ఇయర్గా తీసుకుని ప్రతి సంవత్సరం జీడిపిని క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు, దాని పరిధిలోకి వచ్చే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఓకే, అయితే ఇప్పటి వరకు ఈ బేస్ ఇయర్గా దేన్ని తీసుకునే వాళ్ళంటే స్టాండర్డ్ ప్రైసెస్ ఉన్న ఇయర్గా 2011 అండ్ 12ని తీసుకునేవాళ్ళు. కానీ ఇక మీదట బేస్ ఇయర్గా ఏ ఇయర్ని తీస్తారంట? 22-23 2022-23 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా జీడిపి క్యాల్కులేషన్స్ కోసం కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. సో ఫోకస్ చేయండి. అండ్ దీనికి సంబంధించి స్టడీ చేయడానికి వేసిన కమిటీ ఎంతమంది కమిటీ అంటే నియర్లీ, సో దీనికి సంబంధించి స్టడీ చేయడానికి వేసిన కమిటీకి హెడ్ ఎవరని అడుగుతారు. ఇట్ ఈస్ చైర్డ్ బై బిశ్వనాథ్ గోల్డార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీనికి సంబంధించి ఈ కమిటీలో ఆర్బీఐ నుంచి మెంబర్స్ ఉంటారు, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటి నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ అధ్యక్షత వహించింది ఎవరంటే బిశ్వనాథ్ గోల్డార్ గారు. ఈయన కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో ఈ జీడిపికి సంబంధించి బేస్ ఇయర్ మార్చాలి అని డిసైడ్ చేసుకున్నారనమాట. ఏ ఇయర్ మారుస్తారంట? 22-23 ఇయర్గా మారుస్తారంట. ఓకేనా? నెక్స్ట్, స్నూకర్ దిగ్గజం గ్రిఫిత్ కన్నుమూత. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. స్నూకర్స్ గేమ్ ఉంటుంది కదా, స్నూకర్స్కి సంబంధించిన పర్సన్, ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ గ్రిఫిత్ మరణిస్తూ వార్తల్లో నిలిచారు. జస్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ కింద చూస్తే సరిపోతుంది. నెక్స్ట్, యునెస్కో డిక్లేర్స్ వెస్ట్ బెంగాల్ ఏ టాప్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్. రీసెంట్గా యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ రాష్ట్రాన్ని టాప్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్గా డిక్లేర్ చేశారు. హెరిటేజ్ అంటే ఏంటి? వారసత్వం. మన వారసత్వ కట్టడాలు ఏవైతే ఉంటాయో ఇవి అత్యధికంగా అట్రాక్ట్ చేస్తున్న రాష్ట్రం కింద ఏ రాష్ట్రాన్ని డిక్లేర్ చేశారని అడుగుతారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? మమతా బెనర్జీ గారు ఉన్నారు కదా. సో ఫోకస్ చేయండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని యునెస్కోకి సంబంధించి హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్ కింద డిక్లేర్ చేశారనమాట. నెక్స్ట్ వన్, సైబర్ నేరాలకు కేర్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ సైబర్ నేరాలు, సైబర్ మోసాలు లేదా సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో టాప్ స్టేట్గా ఏ స్టేట్ న్యూస్లోకి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూస్లోకి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఓకే నా, వెరీ వెరీ ఇంపార్టెంట్. టాప్ 5లో ఉన్న స్టేట్స్ ఏంటో చూడండి. తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటిది? సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించింది అనమాట. అలాగే ఇండియాలో మీకు ఆల్రెడీ లాస్ట్ మంత్కి సంబంధించినవి నేను లింక్ చేస్తున్నా. ఇండియాలో పోలీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి సెపరేట్గా సైబర్ సెల్ డిపార్ట్మెంట్ని మొత్తానికి కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. అవునా? దానికి సంబంధించి ఈ యొక్క ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఈ సైబర్ సెల్స్కి సంబంధించి అలాగే సైబర్ టెక్నాలజీస్కి సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళంటే ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి మద్రాస్. ఐఐటి కాన్పూర్ ఎక్కడుంటుంది? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఐఐటి మద్రాస్ తమిళనాడుకి సంబంధించిన ఐఐటి అనమాట. ఓకే, ఇవి అప్డేట్ చేసుకోండి. అండ్ వెర్స్టాపెన్కు 9వ విజయం. ఇక్కడ ఫార్ములా 1 రేసర్ ఎవరైతే ఉన్నారో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫేమస్. ఫార్ములా 1 అనగానే మనకు మ్యాక్స్ వెర్స్టాపెనే గుర్తొస్తారు. ఈయన రెడ్ బుల్కి సంబంధించిన డ్రైవర్ అనమాట. అర్థమవుతుందా? రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇక్కడ ఒక గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ని గెలుచుకున్నారు. ఈ ఈవెంట్ని గెలుచుకోవడంతో ఈయన ఈ సంవత్సరంలో నమోదు చేసుకున్న 9వ విజయంగా న్యూస్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈయన గెలిచిన ఫార్ములా 1 టోర్నమెంట్ ఏ దేశానికి సంబంధించిన టోర్నమెంట్ అంటే ఖతార్. ఓకే, ఖతార్ ఫార్ములా 1 రేస్లో గెలిచి ఇప్పుడు 9వ విజయాన్ని కైవసం చేసుకున్నారనమాట. ఓకేనా?
సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. మిస్సెలేనియస్గా ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్లో కవర్ చేసేద్దాం. డోంట్ వరీ. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.